హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటల్ వద్ద పోలీసులు హల్చల్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాస్పిటల్ కు వచ్చారని తెలుసుకున్న బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొంగబాలు, కిషోర్ గౌడ్లు ఆయన పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఇక పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర అయితే మనుషులు పెట్టి పాపం నిన్ననే పోయొచ్చు, నిన్ననే పోయొచ్చు, రోజు తీసుకుపోతారా పాపం? ఏం లేదు, నిరుద్యోగుల ప్రోగ్రామ్ వీళ్ళకు దానికి సంబంధమే లేదు. మీరు పోవనగోరు వాళ్ళు ₹1,00,000 మేము పోత వరకు అనుమానం ఉంటే మా ఇంట్లో కానిస్టేబుల్ పెట్టండి అన్నా. ఇప్పుడు పంపించండి. మేము ప్రోగ్రామ్ ఇస్తే 100% మీరు అన్నట్టు మమ్మల్ని అరెస్ట్ చేసుకొని ముందస్తు తీసుకొని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది నిరుద్యోగులు ఇచ్చారు. రోజు మొన్న తీసుకపోయారు, నిన్న తీసుకపోయారు, రోజు ఇళ్ళలో ఉండడం బిలీవ్ చేయండి. ఓడు దానికి సంబంధం లేదు. చెప్తున్నా హైకోర్టు అడ్వకేట్